ఎస్తేరు కథనంపై ఇది ఒక సంక్షిప్త వివరణ. ఈ కథ పురాతన పర్షియా సామ్రాజ్యంలో జరిగిందన్నమాట. ఒక జాతి మొత్తం వినాశనం అంచున ఉన్నప్పుడు ఒక మామూలు అమ్మాయి అసాధారణమైన ధైర్యం చూపి ఎలా నిలబడిందో మనం చూస్తాం. ఈ కథలో మనకు 3 కీలకమైన మలుపులు కనిపిస్తాయి. మొదటగా, ఊహించని పరిస్థితులు ఎలా నాయకులను తయారు చేస్తాయో చూద్దాం. ఎస్తేరు ఒక అనాథ. తను యూదురాలన్న నిజాన్ని దాచిపెట్టి అనుకోకుండా పర్షియాకు రాణిగా ఎన్నిక అవుతుంది. అదే సమయంలో ఆమె బంధువైన మొర్దెకై రాజు కొలువులో ఒక చిన్న అధికారిగా ఉంటూ ఆమెకు వెనుకుండి మార్గనిర్దేశం చేస్తాడు. రెండవది, అహంకారం, ద్వేషం ఎంత పెద్ద నాశనానికి దారితీస్తాయో ఈ కథ మనకు గుర్తుచేస్తుంది. రాజు తర్వాత అత్యంత శక్తివంతుడైన హామాను మొర్దెకై తనకు నమస్కరించలేదనే చిన్న కారణంతో కోపంతో రగిలిపోతాడు. ఆ కోపంతో పర్షియాలోని యూదులందర్నీ ఒకే రోజులో చంపేయడానికి రాజు దగ్గరనుంచి ఒక కుట్రపూరితమైన ఆజ్ఞను సంపాదిస్తాడు. పాపం, రాజుకి తన భార్య కూడా ఒక యూదురాలని అస్సలు తెలియదు. ఇక చివరిగా, సరైన సమయంలో చూపిన ధైర్యం చరిత్ర గతినే ఎలా మార్చగలదో మనం చూస్తాం. మొర్దెకై ప్రోత్సాహంతో ఎస్తేరు తన ప్రాణాలకు తెగించి రాజు పిలవకపోయినా ఆయన ముందుకు వెళ్తుంది. తను చాలా తెలివిగా ఒక విందులో హామాను దుష్ట ప్రణాళికను బయటపెట్టి తన ప్రజలను కాపాడమని వేడుకుంటుంది. దీని ఫలితంగా హామాను పతనం చెంది యూదులు రక్షించబడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే, సరైన స్థానంలో ఉన్న ఒక్క వ్యక్తి ధైర్యం ఒక జాతి భవిష్యత్తునే మార్చేయగలదు.